నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు వేసవి కాలంలో వేసవి దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత త్రాగునీరు అందిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు జొన్నపరెడ్డి సురేందర్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ బుధవారం రోజున చలివేంద్రాలను సందర్శిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోజుకు 32,000 లీటర్ల శుద్ధ మంచినీటిని ప్రజలకు అందివ్వడం గొప్ప విషయమని అన్నారు. జీవులకు జీవనాధారం నీరే కాబట్టి జలం అందిస్తూ దాహార్తి తీరుస్తున్న జేఎస్ఆర్ భగీరథుడే అని కొనియాడారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జేఎస్ఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బాటసారులు ప్రజలు దాహార్తి తీర్చడానికి 16 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలని ప్రజల నుండి డిమాండ్లు పిలుపులు వస్తున్నాయని, మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి భగవంతుడు తనకు బలాన్ని శక్తిని ఇవ్వాలని కోరారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వేసవి కాలంలో శుద్ధ మంచినీటిని అందిస్తున్నానని తెలిపారు. ఉస్నాబాదు ఉరువడ మా పేదల పెన్నిది జేఎస్ఆర్ నువ్వేలే మా తోడు నీడా. నువ్వే కావాలంటున్నరే ఉస్నాబాదు ఉరువడ మా పేదల పెన్నిది జేఎస్ఆర్ నువ్వేలే మా తోడు నీడా. పల్లె పల్లెలే దండుగట్టే కమలం పువ్వు చెండబట్టే జనమంతా జై కొట్టి పనికని పేరు కొన్నారము బిడ్డ జేఎస్ఆర్. నువ్వే అన్న నువ్వే చల్ నువ్వే కావాలంటున్నరే ఉస్నాబాదు ఉరువడ మా పేదల పెన్నిది జేఎస్ఆర్ నువ్వేలే మా తోడు నీడా. పదవులు ఉన్నా లేకున్నా గాని ప్రజల మనసివే సురేందర్ అన్న. బాధలు తీర్చగా ముందే ఉంటావు, బంధువులే మమ్ములాదుకుంటావు. గడప గడపకు చేశావు సాయం, కడుపుల పుట్టిన కొడుకోలే నువ్వు. నమ్ముకున్నోళ్లకు అమ్మైనావు, కమ్మని ప్రేమను పంచినవన్నావు. ఓట్ల కోసమే వచ్చేటోడు మమ్ములను గుర్తుపట్టనోడు, కాళ్ళు మగ్గించుకున్న లీడర్ అంటూ కన్నారము బిడ్డ నువ్వే ముద్దు. నువ్వే నువ్వే చల్ నువ్వే కావాలంటున్నరే ఉస్నాబాదు ఉరువడ మా పేదల పెన్నిది జేఎస్ఆర్ నువ్వేలే మా తోడు నీడా. అందుబాటులుండే అందరి వాడ పొత్తుల సత్తివే సురేందర్ అన్న. ప్రజా సమస్యలు తెలిసిన వాడ, ప్రజల మనసులే గెలిసిన వాడా. కొండంత గండోల నిలిసినవన్నా, గుండె ధైర్యమే ఇచ్చినవన్నా. అన్న అంటే చాలు నేనున్నానంటూ అన్నింటే మోకాసరయ్యినవన్నా. సావే అన్న నువ్వే నువ్వే కావాలంటున్నరే ఉస్నాబాదు ఉరువడ మా పేదల పెన్నిది జేఎస్ఆర్ నువ్వేలే మా తోడు నీడా. జేఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి పేద ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉన్నారు. ఇట్లాంటి చలివేంద్రాలు పెద్దలు వారు 16 చోట్ల ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక 100 రోజుల పాటు సమ్మర్లో దాదాపు ఒక ట్యాంకు ఇప్పి ఒక 1000 లీటర్లు ఉంటుంది. 1000 లీటర్లు ఇట్లా 16 అంటే రోజు 16,000 లీటర్లు వచ్చిపోతే కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తే 32,000 లీటర్లు దాదాపు రోజుగా కనుక ఖర్చు అయితే ఇలా గొప్ప మంచి కార్యక్రమం. ప్రజలను ఎండాకాలంలో ఈ వచ్చిపోయే వారికి కానీ కూరగాయలు అమ్ముకుంటున్నారు కానీ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడే ప్రజలకు వాళ్ళ దాహార్తిని తీసుకున్నటువంటి పెద్దలు సురేందర్ రెడ్డి గారికి
పేద ప్రజల నిండు ఆశీస్సులు దీవెనలు ఉండాలని, వారు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. గత 4 సంవత్సరాల్లో హుస్నాబాద్ నియోజకవర్గంగా ఫస్ట్లో 4 దిక్కులు మాత్రమే పెట్టడం జరిగింది. అందరూ మా ఊళ్ళో కావాలి, మా మండలంలో కావాలన్న డిమాండ్ వరకు ఇప్పుడు 16 దిక్కులు పెట్టడం జరిగింది. ఇంకా డిమాండ్ పెరుగుతున్నది. రానున్న రోజుల్లో ఇది ఇంకా కూడా విస్తరిస్తాము. ప్రతి సంవత్సరం 100 రోజులు ఎండాకాలంలో ఎప్పుడైతే ఎక్కువ ఎండలు స్టార్ట్ అయిన సందర్భంగా 100 రోజుల పాటు 16 దిక్కుల నీళ్లు ఉచితంగా చల్లటి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం ఎవరికన్నా ఇప్పుడు బాటసార్లు పోయేటోళ్ళు కానీ లేకపోతే చిన్నోళ్ళు తల్లులు నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకాయి. ఒకవేళ కొనుక్కుందామంటే మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయి అని ఎక్కడన్నా పైసల కోసం సేవ్ అయ్యి తాగకపోతే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అని వాటి నా వంతు బాధ్యతగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నది. అది కూడా ఫిల్టర్ వాటర్, మళ్ళీ ఏదో రంజన్లు పెడితే రంజన్లలో ఒకరు చేయి పెడతారు ఎట్లుంటుందో అని ఫిల్టర్ వాటర్ ప్రతిరోజు క్లీన్ చేసి మీరు ఒక 500 లీటర్లు 500 లీటర్లు ఉంటుంది. 16 దిక్కులో వేయడం జరుగుతుంది. చాలా అద్భుతమైన స్పందన ఉంది. డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆ డిమాండ్ తట్టుకునే శక్తి కూడా దేవుడు నాకు ఇవ్వాలన్నది నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే పేదవాళ్లకు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే అంత్యోదయ ఆఖరి వరకు చేరుకోవాలన్నట్టు మన వంతు బాధ్యతగా నేను కూడా వృద్ధాభక్తి సాయం హుస్నాబాద్ నియోజకవర్గం వాస్తవినిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పుట్టినందుకు నా వంతు బాధ్యతగా హుస్నాబాద్ ప్రజలకు, హుస్నాబాద్ కుటుంబ సభ్యులకు నా వంతు బాధ్యత